గతంలో కూడా కొందరు హీరోయిన్లను ధనుష్ ఇలాగే టార్చర్ చేసేవాడంటూ కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వెబ్చాట్ ఛానల్ కు చెందిన అనంతన్ గతంలో ధనుష్ వివాదాస్పద వైఖరిని బయటపెట్టారు. కీర్తి సురేష్ తో కలిసి అతను రైలు సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ లో 90% రైలులోనే జరిగింది. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సినిమా ప్రారంభమయ్యే సమయంలో ధనుష్ కీర్తి సురేష్ ను ఏదో విషయమై అడగ్గా కీర్తి అందుకు నిరాకరించింది. దీంతో 3 రోజుల పాటు ఆమెను తీవ్ర చిత్రహింసలు పెట్టాడని అనంతన్ చెప్పాడు. పని పరంగా తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉండటంతో 3 రోజుల పాటు కీర్తి సురేష్ సినిమాలో నటించటం మానుకుంది. ఒక్క షాట్ తీయటానికే 3 రోజుల సమయం పట్టిందంట. ధనుష్ పెట్టిన టార్చర్ కు కీర్తి సురేష్ ఒత్తిడికి గురి కావటంతో ఈ సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు చేశారు. దీన్ని భరించలేక కీర్తి తన తండ్రికి ఫోన్ చేసి ఏడ్చింది. వెంటనే కీర్తి సురేష్ తండ్రి రజనీకాంత్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే రజనీకాంత్ కూడా ధనుష్ కు ఫోన్ చేస్తే రజనీ మాటను కూడా లెక్క చేయలేదు.